ఇక ముందుగా గోపి గారు చెప్పండి, నిన్న జరిగినటువంటి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కానీ, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక కానీ మీ ఇనీషియల్ రిమార్క్ ఏమిటి? ఒక్కొక్క దాని మీద వెళదాము, తర్వాత శివప్రసాద్ రెడ్డి గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుతురు. కానీ మీ ఇనీషియల్ రిమార్క్ ఏమిటి? నిజంగానే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయా లేక అరాచకంగా జరిగాయా? అసలు మీరు ఎప్పుడైనా చూసారా పోలీసులు కాళ్ళు పట్టుకుని మా ఓటు మాకు ఇవ్వండి, మా ఓటు మాకు వేసుకొనివ్వండి అని అడిగినటువంటి దౌర్భాగ్యకర పరిస్థానాలా లేకపోతే ఇంకేమనాలా? అసలు అలాంటి సన్నివేశాలు మనం గతంలో ఎప్పుడైనా చూసామా? సార్ కొమ్మినేని గారు, మీకు సాక్షి టీవీ ప్రేక్షకులకి ప్యానల్ సభ్యులకి అందరికీ నమస్కారం, శుభోదయం. నాకు 38 ఏళ్ల జర్నలిజం చరిత్ర అండి. ఇంతే చాలా ఎన్నికలు కవర్ చేశాను, కానీ ఎక్కడా కూడా ఓటర్స్ వెళ్ళిపోయి పోలీసుల్ని కాళ్ళ పట్టుకొని ఏళ్ళ పట్టుకొని బతిలాడి మా ఓట్లు మేము వేసుకుంటామంటాం నేనైతే ఎప్పుడు చూడలేదు. అలాగే చాలా చోట్ల గ్రామాల్లో ప్రజల్ని బయటికి రానివ్వకుండా ఇళ్లకే పరిమితం చేసినటువంటి పోలీసులు చర్యలు కూడా నేను ఎప్పుడు చూడలేదు. మొదటిసారి నిన్న పులివెందుల్లోనూ ఒంటిమిట్టలోనూ చూశాను. చాలా దారుణంగా జరిగింది. బహుశా ఇది రెడ్ బుక్ ప్రజాస్వామ్యం అనుకోవాలి, అంతకు మించి ఇంకేం జరగలేదు. ఒకవేళ పులివెందుల్లో తెలుగుదేశం గెలవాలి అంటే, గతంలో కుప్పంలో వైసీపీ గెలిచింది అంటే మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో, మరి అప్పుడు కూడా ఇలాంటి చర్యలు ఏమి చూడలేదు. జనరల్ గా ఇలాంటి చిన్న చిన్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికలు కూడా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అయితే ఆ పార్టీల బలాబలాలను బట్టి కొన్ని చోట్ల ఓడిపోతూ ఉంటాయి, అది సహజమైనది. అయితే కుప్పంలో వైసీపీ గెలిచినప్పుడు కూడా మనం ఇట్లాంటి చర్యలు ఎక్కడ చూడలేదు. ఓటర్లను పట్టుకొని కొట్టడం, తన్నడం, పోలీసులే బెదిరించడం, తుపాకీలు తీసి బెదిరించడం, ఇట్లాంటివన్నీ కూడా నిన్న చాలా అసహ్యకరంగా అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనేటువంటి అనుమానం కలిగేలాగా నిన్న ఎన్నికలు జరిగాయి. మరి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేసిందో, ఎలా చూసిందో మరి అయితే నాకు తెలియదు. కానీ పూర్తిగా పోలీసుల ఆధ్వర్యంలోనే, అధికార పార్టీ నాయకులు వీళ్ళ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ఎలా ఉన్నా కూడా ఈ ఎన్నికలు అయితే ప్రజాస్వామ్యానికి చాలా అపహాస్యంగా తయారయ్యాయి. అవి చాలా స్పష్టంగా కనిపించాయి, ప్రజలందరూ చూశారు. చూడడమే కాదు, చాలా మంది నేను చూశాను టీవీలో, మా ఓట్లు మమ్మల్ని నేర్చుకొనివ్వండి, ఓట్లు వేయడానికి వెళ్లకుండా ఆపుతారేంటి అని చెప్పి కూడా పోలీసులను ప్రశ్నించడం మనకి టీవీల్లో కనిపించింది. అంటే పోలీసులు వీళ్ళు వైసీపీ ఓటర్లు వీళ్ళు అని పార్టీ వాళ్ళు చెప్పగానే, అధికార పార్టీ వాళ్ళు చెప్పగానే వాళ్ళందరినీ కూడా ఆపేయడం, పోలింగ్ బూత్లోకి వెళ్లకుండా చేయడం చాలా దుర్మార్గమైన విషయం. తర్వాత అవినాష్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు, కానీ మంత్రులను వదిలేశారు. మంత్రులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను మాత్రం నేరుగా పోలింగ్ బూత్లోకి వెళ్ళడానికి అనుమతించారు. ఇది ఎట్లా సాధ్యం అనేది నాకైతే అర్థం కావట్లేదు. రాజ్యాంగం ఏమన్నా మార్చారా? ఒక పార్టీ నాయకులే పోలింగ్ బూత్లోకి వెళ్ళాలి, మిగిలిన వాళ్ళు ఎవరో వెళ్ళకూడదని చెప్పేటువంటి రాజ్యాంగం ఏమన్నా మార్చి మరి తీసుకొచ్చారా అనేది నాకైతే అర్థం కాలేదు. ఈ ఎన్నికలు అయితే చాలా అపహాస్యమేనండి ప్రజాస్వామ్యానికి. చాలా దుర్మార్గంగా కూడా జరిగాయి. ప్రజలందరూ మేము ఓట్లేస్తాము, ఓట్లు వేయించుకోండి అని చెప్పడం, అడగడం అనేది చాలా దుర్మార్గం. అంత స్థాయికి వెళ్ళడం. ఎన్నికల కమిషను ప్రజలందరూ ఓట్లు వేయండి, ఓటు హక్కు వినియోగించుకోండి, 90% ఓటింగ్ రావాలి, పోలింగ్ పర్సంటేజ్ అని చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పుడైతే ప్రజలు ఓట్లు వేయడానికి పోలీసులను బతిలాడుకునే పరిస్థితి అంటే చాలా దుర్మార్గం, దారుణం అన్నమాట. ఇది ప్రజాస్వామ్యం అయితే అనిపించడం లేదండి. రైట్.